సరే ఇంకా మిగతా అమ్మ నాన్న ఫ్యామిలీ గురించి ఏం చెప్తావు? అన్నయ్య ఏం చేస్తుంటారు? సిస్టర్స్? అన్నయ్య బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో. మదర్ హౌస్ వైఫ్. డాడీ ప్రైవేట్ జాబ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి సపోర్ట్ దొరికింది ఫ్యామిలీ దగ్గర నుంచి. నాకు ఫాదర్ క్యాంప్కి తీసుకెళ్తాం కానీ, మళ్ళీ అక్కడి నుంచి తీర్థం కానీ, మళ్ళీ డ్యూటీకి వెళ్తాం కానీ, ఏదున్నా కానీ నా దగ్గరికి వచ్చేదాన్ని కాదు. అంటే మనీ మ్యాటర్ కానీ ఏదున్నా కానీ వాళ్ళే చూసుకునే వాళ్ళు, నా దగ్గరికి వచ్చేది కాదు. నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు ఫుడ్ కానీ అన్నీ చాలా అవుతూ ఉంటాయి. అప్పుడు నేను అడిగినా ఏది కాదనుకున్నా ఇచ్చేవాళ్ళు. నేను ఒక 2000 3000 అడిగినా 5000 ఇచ్చేవాళ్ళు. అలా నేను ఎంత అడిగినా దానికి డబుల్ ఇచ్చేవాళ్ళు. అలా చాలా సపోర్ట్ దొరికింది నాకు ఇంట్లో. సరే ఇంకా మిగతా అమ్మ నాన్న ఫ్యామిలీ గురించి ఏం చెప్తావు? అన్నయ్య ఏం చేస్తుంటారు? సిస్టర్స్? అన్నయ్య బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో. మదర్ హౌస్ వైఫ్. డాడీ ప్రైవేట్ జాబ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి సపోర్ట్ దొరికింది ఫ్యామిలీ దగ్గర నుంచి. నాకు ఫాదర్ క్యాంప్కి తీసుకెళ్తాం కానీ, మళ్ళీ అక్కడి నుంచి తీర్థం కానీ, మళ్ళీ డ్యూటీకి వెళ్తాం కానీ, ఏదున్నా కానీ నా దగ్గరికి వచ్చేదాన్ని కాదు. అంటే మనీ మ్యాటర్ కానీ ఏదున్నా కానీ వాళ్ళే చూసుకునే వాళ్ళు, నా దగ్గరికి వచ్చేది కాదు. నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు ఫుడ్ కానీ అన్నీ చాలా అవుతూ ఉంటాయి. అప్పుడు నేను అడిగినా ఏది కాదనుకున్నా ఇచ్చేవాళ్ళు. నేను ఒక 2000 3000 అడిగినా 5000 ఇచ్చేవాళ్ళు. అలా నేను ఎంత అడిగినా దానికి డబుల్ ఇచ్చేవాళ్ళు. అలా చాలా సపోర్ట్ దొరికింది నాకు ఇంట్లో.